ఇలా పరిస్థితి ఏంటంటే గ్రామాల్లో ఒక ప్రజాప్రతినిధిగా మేము ఊర్లలో తిరిగినప్పుడు పాపం అవ్వా తాతలు వచ్చి బిడ్డ ఏప్రిల్ నెల పింఛన్ పడలేదు అని అడుగుతున్నారు, బిడ్డ మే నెల పింఛన్ రాలేదు అంటున్నారు. కేసీఆర్ ఉండగా నెల నెలా పింఛన్లు వస్తుండే బిడ్డ, బ్యాంకు చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నాము, బ్యాంకు దగ్గరికి పోతే పోస్ట్ ఆఫీస్ దగ్గరికి పోతే ఇంకా పింఛన్ పడలేదు పో అంటున్నారు. ఇది ఏంది బిడ్డ అని అడుగుతూ ఉన్నారు ఈరోజు. ఆనాడేమో అవ్వా నీ పింఛన్ ఎంత, ఇక వస్తుంది ఇందిరమ్మ రాజ్యం డిసెంబర్ 9న 4000 పింఛన్ ఇస్తామని ఉదరగొట్టిరి. ఇప్పుడు కనీసం కేసీఆర్ గారు ఇచ్చిన ఆ 2000 పెన్షన్ కూడా నెల నెల ఇవ్వని దుస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో నెలకొన్నది. ఏప్రిల్ నెల పెన్షన్ ఇంతవరకు బళ్ళే, మే నెల పెన్షన్ ఇంతవరకు బళ్ళే. ఇవాళ జూన్ 16వ తేదీ 17 అంటే ఏమైపోయింది? ఓట్లు డబ్బల పడ్డాక పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత